ఈ జై తెలంగాణ నినాదాన్ని మనందరిలో ఒక్కసారి జాగృతం చేయగలిగిన జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంతో ఈనాటి కార్యక్రమం ప్రారంభించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బతుకమ్మ పండుగ సాధారణంగా బతుకమ్మ పండుగ అనగానే మనకి ఏం గుర్తొస్తుందంటే పూల పండుగ అంతే. ప్రపంచం మొత్తం మీద దేవుణ్ణి ఆరాధించడానికి, భక్తితో పూజించడానికి, ఆధ్యాత్మిక స్ఫూర్తిని చెప్పడానికి మనకున్న ఒకే ఒక్క వాహిక పూలు. పూలనే దండలుగా చేసి అర్చించి దేవుడికి అర్పించడం అనేది అనూచానంగా వస్తున్న సంప్రదాయం. ఏదో వందల సంవత్సరాల నుంచి దేవుణ్ణి ఆరాధించడానికి ఉన్న ఒక సంప్రదాయం. కానీ పూలే దేవుడిగా ఉండి, పూలే హారతిగా ఉండి, పూలే దైవస్థానంలో ఉండి ఆరాధించబడుతున్న ఒకే ఒక్క పండుగ మన బతుకమ్మ పండుగ. బతుకు విలువను తెలిపే పండుగ, బతికించు అనే నినాదాన్ని చెప్పే పండుగ. మనం మాత్రమే కాదు, మన చుట్టూ ఉండే పర్యావరణము, జీవ వైవిధ్యము, ఎన్నైతే సకల చరాచర జీవరాశి ఎంత ఉందో అవన్నీ సమగ్రంగా, సంపూర్ణంగా, సకాలంగా, సంక్షేమంగా ఉండాలనే ఒక పర్యావరణ హిత భావన, ఒక లోక హిత భావన బతుకమ్మ పండుగలో అంతర్లీనంగా ప్రవహిస్తున్న జీవన సూత్రం. సో అలాంటి బతుకమ్మ పండుగలో ఒక్క పండుగ కాదు ఇది. చూస్తే ఏంటంటే ఒక పండుగలాగా అనిపిస్తుంది. తీరొక్క పువ్వుని ఒక్కచోట చేర్చి, గునుగు పూలని, గుమ్మడి పూలని, బీర పువ్వులని, అలాగే సీతజడ పూలని, తంగేడు పూలని ఒక్కచోట చేర్చి ఒక చక్కని ఆకృతిలాగా ఏర్పరిచి మన చేతుల్లోకి అక్కడెక్కడో నింగిలో కనిపించని అందనంత దూరంలో ఉండే హరివిల్లుని ఒక్క చేయితో తీసుకొచ్చి ఆ పూలలోకి ప్రవహింపజేసి ఆ పూలన్నీ ఒక్కచోట చేర్చి మన చేతుల్లోకి, మన ఆడబిడ్డ చేతుల్లోకి వచ్చిన నింగి రంగవల్లి, నింగి హరివిల్లు, సింగిడి, పూల సింగిడి బతుకమ్మ. సో ఇంతటి బతుకమ్మ గమ్మత్తుగా ఏంటంటే ఒక్క పండుగే కాదు. ఇప్పుడు అన్న వాళ్ళతోని, అమరన్న వాళ్ళతోని మేముతో డిస్కస్ చేసినప్పుడు బయటపడ్డ అంటే ఒక వెలువైన ఒక అద్భుతమైన విశేషం ఏంటంటే ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ మెనీ ఫెస్టివల్స్. పూల పండుగ ఒకటి, ఆడబిడ్డల పండుగ ఒకటి, మహిళల పండుగ, అందులోనూ యంగ్ అమ్మాయిల పండుగ అంటే టీనేజ్ రాని అమ్మాయిల పండుగ, బొడ్డెమ్మ పండుగ అని చేస్తాం. మట్టిని అలంకరించి, పూలకు బదులుగా మట్టిని అలంకరించి చేసే పండుగ అది ఒకటి ఉంది. ఈ బతుకమ్మ పండుగకి వారం రోజుల ముందు చేసేది. బొడ్డెమ్మ పండుగలో అంటే యంగ్ టీనేజ్ గర్ల్స్కి సంబంధించిన పండుగ, శైశవ కౌమార దశకు సంబంధించిన అమ్మాయిల పండుగ. అలాగే ఇది థ్యాంక్స్ గివింగ్ పండుగ, ప్రకృతి పండుగ, పర్యావరణ పండుగ, చెరువుల పండుగ, ఇలా ఎన్నెన్నో ఒక 11 అనుబంధాల పండుగ, రుచుల పండుగ కూడా. ఈ సందర్భంలోనే ప్రత్యేకంగా వంటలు చేసుకుంటాం. సత్తుపిండి నుంచి మొదలుకొని నువ్వుల పిండి, అలాగే మిగతా పల్లీల పొడి, ఇలాంటి ఎన్నో చేసుకుంటాం. సో ఇలా ఎన్నెన్నో పండుగలు, 12 పండుగలు కలిపితే ఒకే ఒక్క పండుగ బతుకమ్మ పండుగ. కొత్త నీళ్ళు వచ్చిన వేళ, కొత్త వానలు వచ్చిన తర్వాత వానాకాలం తర్వాత ఊళ్ళన్నీ, చెరువులన్నీ నీళ్ళతో నిండిపోయి కలకలలాడుతున్న వేళ, దీంట్లో ఒక పెద్ద మెడిసినల్ అండ్ పర్యావరణపరమైన అంశం కూడా దీంట్లో దాగి ఉండడం గొప్ప విశేషం. సో ఎవరైతే పిల్లలు, వృద్ధులు వాటర్ కంటామినేటెడ్ డిసీజెస్తోని బాధపడుతున్నారో వాటన్నిటినీ నివారించడానికి వాటర్ అంతా ప్యూరిఫై చేయాలి, శుద్ధి చేయాలి. శుద్ధి చేయాలంటే ఏం చేయాలంటే ప్రాకృతిక పరమైన శుద్ధి. మనం ఇప్పుడు చేస్తున్న కెమికల్ శుద్ధి, క్లోరినేషన్ ఇలాంటివి కాకుండా ప్రకృతి నుంచి శుద్ధి జరగాలనే ఒక మానవుడి ఆలోచనలోంచి పుట్టిన సామూహిక ఉత్సవం బతుకమ్మ పండుగ. ఇప్పుడు పూలలో ఉండేది ఇవన్నీ అడవి పూలు. ఈ అడవి పూలలో ఉండే పుప్పొడి వల్ల నీళ్ళన్నీ పరిశుభ్రం అవుతాయి. అలాగే దీంతోపాటు మన గౌరమ్మ పేరు మీద మనం ఏం చేస్తున్నామంటే పసుపు ముద్దని దానిపైన శిఖరంలా పెట్టి పసుపు ముద్దని నీళ్ళల్లో నిమజ్జనం చేస్తున్నప్పుడు ఆ పసుపు అంతా కలిసి నీళ్ళల్లో ఉండే కల్మషాలన్నింటినీ ప్యూరిఫై చేస్తుంది. సో ఇలా ఒక్కరు చేస్తే ఒక 10 పువ్వులో 20 పూలతో చేసే పని కాదు. ఊరంతటికి కావాల్సిన నీళ్ళన్నింటినీ ప్రక్షాళన చేయాలంటే ఊరంతా చేయి కలిపి ముందుకు రావాలి. సామూహిక ఉత్సవం కావాలి. ఆ సామూహిక జీవన అవసరంలోంచి ఉత్పన్నమైన అత్యంత అద్భుతమైన ఉత్సవం బతుకమ్మ పండుగ. సో ఇలాంటి ప్రకృతితో మానవుడికి ఉండే పరస్పర అనుబంధాన్ని చెప్పగలుగుతున్న పండుగ బతుకమ్మ పండుగ అయితే, అలాంటి బతుకమ్మ పండుగ సందర్భంగా ఇక్కడ అందరూ కూడా విచ్చేశారు. సో బతుకమ్మ, పర్యావరణం, చెరువుల సంరక్షణ, మహిళా సంరక్షణ, ఈ 4 అంశాల మీద తమ అభిప్రాయాలని, ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఎవ్రీబడి హ్యాస్ కంట్రిబ్యూటెడ్ అ లాట్ అండ్ దే హ్యావ్ వర్క్డ్ ఎట్ ద ఫీల్డ్ లెవెల్ విత్ కామన్ పబ్లిక్తో, సాధారణ ప్రజలతో అందరూ మమేకమై జీవనం సాగించి తెలంగాణ ప్రాంతం అనే కాకుండా భారతదేశంలో ఉండే వివిధ రకాల ప్రజా ఉద్యమాలలో కీలకంగా పనిచేసిన
వ్యక్తులు, యాక్టివిస్టులు అందరూ కూడా. సో వారందరికీ తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ పక్షాన నమస్సులు తెలియజేసుకుంటూ స్వాగతం పలుకుతూ ఇప్పుడు నేను నీల్ సలాం ఇది నాకు అనుకోకుండా నీల్ సలాం వచ్చింది. అదే అందుకే థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు పృథ్వీ.